హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్టు. ఈరోజు మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడదాము. మెంటల్ హెల్త్ అంటే ఒక పర్సన్ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి తను హ్యాపీగా ఉంటే దాన్ని ఒక సౌండ్ స్టేట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంటాం మనం. అంటే ఇప్పుడు చాలామంది చాలా రకంగా ఫిజికల్గా హెల్తీగా ఉన్నా కూడా మెంటల్గా హెల్తీగా లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం. మొన్న రీసెంట్గా మనకు ఒక 19 years అమ్మాయి బీటెక్ సబ్జెక్ట్స్ కొద్దిగా మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ అటెంప్ట్ చేసింది. పారాక్వెట్ పాయిజనింగ్ తీసుకున్న వల్ల చనిపోయింది. చాలా వాళ్ళ పేరెంట్స్కి కూడా బాధాకరం. అమ్మాయి కూడా రిగ్రెట్ అయింది. అంటే బతకాలని చాలా ప్రయత్నించింది. వెంటిలేటర్ మీద పెడితే కూడా రాసి చూపించడం, నాకు పెయిన్ఫుల్గా ఉంది బతకాలని. అంటే ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు చాలా వరకు మనం సొసైటీలో చూస్తున్నది చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చాలా వరకు సూసైడ్లు చేసుకోవడము అండ్ చాలా వరకు డిప్రెషన్లో ఉండడము, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, జాబ్ దగ్గర సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇవన్నిటికీ మన ఆలోచన విధానం ప్లస్ మెయిన్గా హార్మోన్స్ కూడా తోడ్పడతాయి. ఎందుకంటే సెరిటోనిన్, డోపమిన్, ఆక్సిటోసిన్, నారెపినెఫ్రిన్, ఈ హార్మోన్స్ కూడా ఎమోషన్స్కి ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ పాజిటివ్గా థింక్ చేయడానికి, నెగిటివ్ థింక్ చేయడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ థైరాయిడ్, షుగరు ఇవి కూడా ఇంపాక్ట్ అవుతాయి.